భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచెల రామకృష్ణ ప్రెస్ మీట్. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి బ్రోకర్ పాలన చేస్తుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామిల్ జోకర్ పాలన చేస్తున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే సామిల్ ఏడాదిన్నర కాలంలో పనిచేత కాక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను నాయకులను నోటికి వచ్చినట్లు తిడుతున్నాడని అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్, హరీష్ రావు లేకుంటే రాజకీయ జీవితం ఎక్కడదని గిడ్డంగుల చైర్మన్ ఇవ్వడం వల్లే ఈ రోజు ఎమ్మెల్యే అయ్యావని ఎద్దేవా చేశారు. తల్లి రొమ్ము పాలు తాగి రొమ్మును గుద్దినట్టుగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని తిట్టడం సరికాదన్నారు. ఎమ్మెల్యే ఆయన కొడుకులు కమిషన్లకు ఎగబడి నియోజకవర్గ అభివృద్ధిని కుంటున పడేశారని అన్నారు. కాళేశ్వరం ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు బీకేర్లో పారుతున్న కాళేశ్వరం జలాలకు పూజలు చేస్తున్నారని, దానికి నిదర్శనం కాళేశ్వరం కాదా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక ఏడాది కాలంలోనే ఏ ప్రాజెక్టు పూర్తి చేశారని, ఇప్పుడు పారుతున్న నీళ్లన్నీ కేసీఆర్, బీఆర్ఎస్ పుణ్యమే అన్నారు. ఈరోజు మీడియా సమావేశంలో ఒక 3 అంశాల మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటేమో స్థానిక శాసనసభ్యుల మీద, రెండోది తాజా మాజీ చైర్మన్ మున్సిపాలిటీ మీద, మూడోది సింగిల్ విండో చైర్మన్ సింగిల్ విండో మీద. ఈ 3 అంశాల మీద మాట్లాడాలనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ మాట్లాడుకునే అంశాల మీద నేను మాట్లాడలేదు. దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. మన తుంగతుర్తి శాసనసభ్యులు ఈ మధ్యన నోటికి ఎంతో ఇష్టంతో మాట్లాడుతున్నాడు. అక్కడ రేవంత్ రెడ్డే పేగులు తీసి మెడకేసుకుంటా, షెడ్డీలు ఉడవీక్తా, గుడ్లు వీక్ గోళీలాడతా అని చెప్పి ఆయన అంటుంటే, ఇక్కడ మన మందల సామేల్ గారేమో పొట్టు పొట్టు, పొల్లు పొల్లు, నజ్జు నజ్జు, జుజ్జు జుజ్జు అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో అంతా బ్రోకర్ షకలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అయ్యి ఆ స్థాయిలో బ్రోకర్ షకలు చేయొద్దు. ఇక మన తుంగతుర్తి శాసనసభ్యుడేమో జోకర్ షకలు చేస్తున్నాడు. కొద్దిగానన్నా అవగాహన ఉండాలి సమస్యల మీద. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి నేనేం మాట్లాడుతున్నానో అర్థం చేసుకోకుండా, అవగాహన లేకుండా కేసీఆర్ను తిట్టడం, కేటీఆర్ను తిట్టడం, హరీష్ రావును తిట్టడం, జగదీష్ రెడ్డిని తిట్టడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు మంచిది అని చెప్పి అడుగుతా ఉన్నాను. అసలు నీ బునియాది ఏంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? 2021 ఈ గులాబీ జెండా కట్టుకొని నీ భార్యతోటి మోత్కూరు జడ్పీటీసీగా పోటీ చేసి 2001. ఆ తర్వాత నువ్వు ఉద్యమంలో ఎక్కడెక్కడ పనిచేసినావో, ఏం చేసినావో నీ మోత్కూరు అడ్డగూడూరు ప్రజలకు తెలుసు, తుంగతుర్తి ప్రజలకు తెలుసు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. సరే, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. హరీష్ రావు గారి దగ్గరికి పోయి 1కి 10 సార్లు మొరబెట్టుకుంటే దండాలు దశకాలు వెళ్ళి నీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఇచ్చాడు. నీ కొడుకు పెళ్లి చేస్తే కూడా ఎంత సాయం చేసిండో మాకు అందరికీ తెలుసు. కానీ ఇలా తల్లి పాలు చేకిన రొమ్మును గుద్దే పరిస్థితిలో మాట్లాడటం నిజంగా కొంత బాధగా అనిపిస్తుంది. నీ చరిత్ర ఏంది తెలియదా ఎవరికి? గిడ్డంగుల సంస్థ చైర్మన్ కాకముందు నీ పరిస్థితి ఏంది? గిడ్డంగుల సంస్థ చైర్మన్ అయినాక 3 ఏళ్లలోనే నీ పరిస్థితులు ఏం మారినాయి, ఎట్లా మారినాయి ఎవరికి తెలియదా?
సరే ఆ తర్వాత జరిగిన పరిణామాలలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోయినావు, కాంగ్రెస్ పార్టీలో టికెట్ తెచ్చుకున్నావు, గెలిచినావు, సంతోషం. అంటే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే కాగానే తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని నీకు అన్ని విధాల సహకరించినటువంటి నాయకులను తిడుతుంటే నిజంగా మాకు కడుపు మండుతుంది, బాధ అనిపిస్తుంది. పార్టీ మారినవి అయిపోయింది. నీ విధానాలు ఏందో నువ్వు చూసుకో, నీ నియోజకవర్గ అభివృద్ధి ఏందో నువ్వు చూసుకో, నీ మంత్రులు, నీ ముఖ్యమంత్రి, నీది నువ్వేందో నువ్వు చూసుకో, నీ కార్యకర్తలు ఏందో నువ్వు చూసుకో. మాకు అభ్యంతరాలు లేవు. కానీ ఈ రకంగా తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, అదివరకేమో దండాలు దశకాలు పెట్టుకుంటూ తిరుగుతాయి. ఇప్పుడేమో ఒకటేసారి నీకు ఇక్కడ ఎమ్మెల్యే కాగానే పార్టీ మారాగానే ఇక వాళ్ళ అన్ని జ్ఞాపకం వస్తాయా? అసలు ఆనాడు హరీష్ రావు గారు చొరవ తీసుకొని కేసీఆర్ దగ్గర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఇవ్వకపోతే ఇవాళ నువ్వు ఎమ్మెల్యే కూడా కాదంటున్నా, నేను కాలేకపోదు అంటున్నా. నువ్వు ఎమ్మెల్యే కావడానికి మూలం నీ గిడ్డంగుల సంస్థ చైర్మనే. నువ్వు ఆస్తులు కూడబెట్టుకో, తప్పలేదు. ఎట్లా కూడబెట్టుకున్నావు? సక్రమమైన పద్ధతిలో కూడబెట్టుకో. నీ కొడుకులను ఇన్వాల్వ్ చేసి, అధికారుల మీద జులుం చేసి, దోషడి ఇసుక బయటికి పోనీ అన్నోనివి, వందల వేల లారీలు ఇవాళ ఎవరు 60 దగ్గర వంగమర్తి నుంచి ఇవాళ కూడా 100 లారీలు పోతున్నాయి. నీ దోషడి ఇసుక తీసుకుపోయిన అన్నోనివి రవాణా జరుగుతూనే ఉంది తుంగతుర్తి నియోజకవర్గంలో. మరి నువ్వేం చేస్తున్నావు? ఇవాళ నేను ఎక్కడ అవినీతికి పాల్పడతలేను, అంత సక్రమంగానే పరిపాలన చేస్తున్నా అని మాట్లాడుతున్నా. మానాయకుంట నుంచి జానక్పురం రోడ్డు పని ప్రారంభమైనాక ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది? నీ కమిషన్ల కక్కుర్తి మీద కాదా? అంటే నిజం మాట్లాడితే ఇక మామూలుగా మేము నీ గిడ్డంగుల సంస్థ చైర్మనే. నువ్వు ఆస్తులు కూడబెట్టుకో, తప్పలేదు. ఎట్లా కూడబెట్టుకున్నావు? సక్రమమైన పద్ధతిలో కూడబెట్టుకో. నీ కొడుకులను ఇన్వాల్వ్ చేసి, అధికారుల మీద జులుం చేసి, దోషడి ఇసుక బయటికి పోనీ అన్నోనివి, వందల వేల లారీలు ఇవాళ ఎవరు 60 దగ్గర వంగమర్తి నుంచి ఇవాళ కూడా 100 లారీలు పోతున్నాయి. నీ దోషడి ఇసుక తీసుకుపోయిన అన్నోనివి రవాణా జరుగుతూనే ఉంది తుంగతుర్తి నియోజకవర్గంలో. మరి నువ్వేం చేస్తున్నావు? ఇవాళ నేను ఎక్కడ అవినీతికి పాల్పడతలేను, అంత సక్రమంగానే పరిపాలన చేస్తున్నా అని మాట్లాడుతున్నా. మానాయకుంట నుంచి జానక్పురం రోడ్డు పని ప్రారంభమైనాక ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది? నీ కమిషన్ల కక్కుర్తి మీద కాదా? అంటే నిజం మాట్లాడితే ఇక మామూలుగా మేము దళిత ఎమ్మెల్యేను, అగ్రవర్ణాలు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని మాట్లాడటమే తప్ప నువ్వు మంచిగా పరిపాలన చేస్తే ఎవరు అడ్డవచ్చేటోళ్ళు ఎవరు? ఇవాళ ఎందుకు ఆ రోడ్డు పని ఆగిపోయింది? దానికి బాధ్యుడు నువ్వు కావా? ఇక ఓ పక్కనేమో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి హరీష్ రావు మొత్తం మింగిండు. అసలు 95,000 కోట్లతోటి ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు. దొంగ మాటలు 1,00,000 కోట్లు మింగిండ్రు, 1,00,000 కోట్లు నాశనం చేశారు, 1,00,000 కోట్లు తిన్నారు అని దొంగ మాటలు మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కదా, నీళ్ళు ఏం వస్తున్నాయి ఇప్పుడు? మోత్కూరులే, సదర్ షాపూర్లా చెక్ డ్యామ్ల కాడ పువ్వులు చల్లి, పసుపు కుంకుమ చల్లి అదంతా చేసి పూజలు చేసేది అంతా ఆ నీళ్ళు ఎక్కడి? అసలు కేసీఆర్ తెచ్చిన నీళ్ళు కావా? మీరు కూలిపోయిందన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన నీళ్ళు కావా?
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లను కేసీఆర్ను హరీష్ రావును తిట్టుకుంటా నువ్వు ఇలా వచ్చిన నీళ్ళ మీద పూలు చల్లుతావు, పూజలు చేస్తావా? చెయ్యి, మాకేం అభ్యంతరం లేదు. కేసీఆర్ దయవలనే ఈ నీళ్ళు వచ్చినాయని ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆయన ప్రాజెక్టులు శాంక్షన్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇస్తున్నాడు. ఈ నీళ్లు రావటం, ఈ బిక్కెట్లో నీళ్లు రావటం రేవంత్ రెడ్డి పుణ్యమే అని చెప్పి మాట్లాడతాడు. అసలు రేవంత్ రెడ్డి పుణ్యం ఏడుందాడా? కేసీఆర్ పుణ్యం కదా, హరీష్ రావు పుణ్యం కదా, టీఆర్ఎస్ పార్టీ పుణ్యం కదా. అందుకనే దయచేసి నేను ఇప్పటికి కూడా గౌరవ శాసనసభ్యునికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, నువ్వు నీ పనులేందో, నీ అభివృద్ధి సంక్షేమ పథకాలు, నీ పార్టీని నువ్వు అంతా డెవలప్ చేసుకుంటా పో, మాకేం అభ్యంతరాలు లేవు. కానీ కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, జగదీష్ రెడ్డిని వీళ్ళని తిడితే మాత్రం ఇక నుంచి సహించే ముచ్చట్లేదు. ఇప్పటికే మీ కార్యకర్తలు మిమ్మల్ని ఊళ్ళోకి రాణిస్తలేరు. ఇప్పటికే ఇక మేము కూడా దానికే పూనుకున్నాం అనుకో, నువ్వు నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టావు. ఆ పరిస్థితి దయచేసి తెచ్చుకోకు అని చెప్తున్నాను. ఆ పరిస్థితి రానియకు అని చెప్తున్నా. సొంత పార్టీనే నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. నీ సొంత పార్టీలనే 3 గుంపులు అయినాయి. అది చేసుకో. కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఎందుకు పడతావు? నీకు శాతనైతే నీ కార్యకర్తలతో అందరితో మంచిగుండి ఇంకా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎవడొద్దంటాడు? నియోజకవర్గంలో ఇప్పటికి కూడా గాదర్ కిషోర్ తెచ్చిన పనులే నడుస్తున్నాయి. కానీ నువ్వు కొత్త పనులు, ఎన్ని కోట్ల రూపాయల కొత్త పనులు తెచ్చినావు. అసలు పేర్లు చెప్తున్నారు కానీ మంజూరులు అయినాయా? టెండర్లు అయినాయా? వర్కులు నడుస్తున్నాయా? అందుకనే ఇప్పటి నుంచే నియోజకవర్గ అభివృద్ధి మీద నీళ్లు తీసుకొచ్చినా అంటాడు. సదర్షాపూర్ దాటలే. జానకపురం వాళ్ళు నాకు తెలిసి అయితే ఆ జానకపురం ఊరు పుట్టిన కాంచెలి కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చే ఊరు అది, నాకు తెలిసిన కాంచెలి. నీ కార్యకర్తలు నీ వాళ్ళే మందు డబ్బాలు పట్టుకొని మా జానకపురం దాకా నీళ్ళు పంపి అని చెప్పి అంటే ఒక్క సుక్క కూడా నీళ్ళు రాదని మాట్లాడినాడు. ఇదా ప్రజల్ని కాపాడుకునేది, కార్యకర్తలను కాపాడుకునేది, రైతులను కాపాడుకునే విధానం ఇదా? అందుకని ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధి మీద, సంక్షేమ పథకాల మీద, రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పెన్షన్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందేటట్లు నియోజకవర్గంలో నువ్వు చూసుకో. అప్పుడు అందరం మేము కూడా హర్షిస్తాం. తెలంగాణ ఉద్యమ సహచరుడిగా తుంగతుర్తి నియోజకవర్గానికి నువ్వు అదనపు నిధులు తీసుకొచ్చి బాగు చేస్తుంటే మేము కూడా హర్షిస్తాం. జడ్సేపు పార్టీని పక్కా పెట్టి కూడా మందల సామేల్ గారు బాగా నిధులు తెచ్చిండు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే మేము కూడా హర్షిస్తాం. నీ మీద మాకు ఎటువంటి వ్యక్తిగత కోపం లేదు. నువ్వు మాట్లాడే తీరు, ఈ పొల్లు నుద్దు బొచ్చు గిది మాట్లాడేది అది అస్సలు జీర్ణించుకోలేకపోతున్నావు. నేను వాస్తవంగా ఎప్పుడో ఈ మీటింగ్ పెట్టి అనాలనుకున్నా కానీ సరే ఇంకా కొంత టైం చూద్దాం. ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యిండు, ఇంకా కొద్దిగా ఆయన స్టైల్ మార్చుకుంటాడేమో, ఆయన పద్ధతి మార్చుకుంటాడేమో చూద్దామని టైం ఇచ్చినాం. ఇక నుంచి అయితే టైం ఇచ్చే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ జెండా తెరువు వచ్చినా, బీఆర్ఎస్ పార్టీ తెరువు వచ్చినా, బీఆర్ఎస్ నాయకత్వం తెరువు వచ్చినా సహించే ముచ్చట లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను నిర్దోషంగా చెప్తాను. ఈ గులాబీ జెండానే దిక్కు, తెలంగాణ ప్రజలకు ఈ గులాబీ జెండానే దిక్కు. తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షక కవచం లెక్క ఈ గులాబీ జెండా కేసీఆర్ ఉంటారు. ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, మేల్కుంటున్నారు. మందల సామేల్ అన్న మాటలనే పొట్టు నుజ్జు అన్ని అలంది పెడుతున్నారు. వాస్తవంగా నుజ్జు పొట్టు నా భాష కాదు. నేను కొత్తగా ఎవరిని కూడా కొత్త భాష ఉపయోగించి ఒక మాట అనా, ఎవరైనా మాట్లాడిందానే
ఉటంకిస్తా. భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా రేవంత్ రెడ్డిని నేను డైరెక్టర్ అనలే. గతంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రండా అన్నాడు. అరే కేసీఆర్ ఎట్లా రండా అవుతాడు? 14 ఏళ్ళ పోరాటం చేసిండు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు, ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిండు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. కేసీఆర్ ఎట్లా రండా అవుతాడు? 2000 పెన్షన్ నుంచి 4000 చేస్తాను దానికి 100 అండవు కదా, తులం బంగారం ఇయ్యలేకపోయినందుకు 100 అండవు కదా, ఇట్లా అన్నా. కానీ నేను కొత్తగా రండా అనే పదాలను నేను వాడా. నేను ఎప్పుడు కూడా పరుష పదజాలం నా సొంతంగా వాడను. మీరు వాడిన దాన్నే ఉటంకిస్తా. మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు అని చెప్పడం కోసం దాన్ని ఉటంకిస్తా. మా కేసీఆర్ను నువ్వు రండా అంటే మేము భరిస్తామా? శివనెత్తురు ఉంది మా కొంచెం శివనెత్తురు ఉంది, భరిస్తాం. 10 పార్టీలు మారుతున్నాం కావు. ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా. 2001లో నేను సిపిఐ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఒక 2-3 నెలలు నాకు ఏదో గిల్టీ ఫీలింగ్ ఉండే. అరే 25 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినాం, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మారినాం, ఎవరి నుండి రాజకీయాల నాయకులే ఇంత పార్టీ మారుతారు అని చెప్పి అంటారేమో అని చెప్పి ఒక గిల్టీ ఫీలింగ్ ఉండే ఒక 2-3 నెలల తర్వాత. ఆ తర్వాత క్రమేణా ఉద్యమం బలపడి బాగా ప్రోగ్రాములు చేస్తుంటే అరే నేను ఒకవేళ సిపిఐ నుంచి బయటపడడం ఒక విధంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ లెక్కలకు నేను తప్పే కావచ్చు, కానీ నేను తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేటందుకే వచ్చిన ఇళ్లకు నేనేం గిల్టీ ఫీలింగ్లకు పోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నాను. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ రాగానే పార్టీ మారుతామా? అవసరమా? దాదాపు 47-48 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నోని ఇవాళ నాకు పార్టీలు మార్చాల్సిన అవసరం నాకేం లేదు. బతికుంటాం, బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం, మళ్ళీ కేసీఆర్ని గజెంట్కి తీసుకొస్తాం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్ళీ చూస్తాం. ఆ దిశలోనే మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీడియా సమావేశానికి పిలవగానే వచ్చిన ఎప్పుడు ఆయన నోటికి ఏదో వస్తే గది మాట్లాడతాడు. ఉచితాలు బంద్ చేస్తాము అన్నాడు కదా, ఉందా దమ్ముందా? ఉచితాలు సంక్షేమ పథకాలు బంద్ పెట్టి ఉచితాలు బంద్ పెట్టి ఆ దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? బంద్ పెట్టగలుగుతాడా? చూడవన్ బంద్ పెట్టవన్ బంద్ పెట్టి ఆయన బట్ట కడతాడా? ఇవన్నీ ఒట్టి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమంత్రిగా తన హుందాతనాన్ని కాపాడుకోవాలి, హుందాతనాన్ని కాపాడుకోవాలి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, నేను మొదటి నుంచి అదే చెప్తాను, ఎప్పటి నుంచి చెప్తా మా కార్యకర్త వీళ్ళందరికీ కూడా, మా మండల నాయకులకు అందరికీ కూడా, సర్పంచ్ అన్నోడు సర్పంచ్ స్థాయిని నిలబెట్టుకోవాలి, వార్డు మెంబర్ అన్నోడు వార్డు మెంబర్ స్థాయిని నిలబెట్టుకోవాలి, మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీపీలు జడ్పీటీసీలు వాళ్ళ స్థాయిని నిలబెట్టుకొని మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడవద్దు. జిల్లా లెవెల్కి పోయినాక జిల్లా లెవెల్ మాట్లాడాలి, ఆ స్థాయిని నిలబెట్టుకొని మాట్లాడాలి. తప్పుడు మాటలు మాట్లాడొద్దు, స్థాయి చెప్పి మాట్లాడొద్దు అని చెప్పి చాలా సందర్భాలు చెప్తున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డికి ఆ స్థాయి లేదు, అదంతా లేదు. గాలిబాటంలో దొంగ కూతలు కూర్చుండు, మోసపు మాటలు మాట్లాడిండు, దానికి ప్రజలు బలి అయినరు, ఓట్లు వేసిండ్రు. ఏం నేను గెలిచినా అనుకుంటుండు. అక్కడ రేవంత్ రెడ్డి గెలిచిన గదే, ఇక్కడ మంగళస్వామి గెలిచిన గదే. నువ్వు 50,000 ఓట్లతో గెలిచినా ఎమ్మెల్యేవే, 2,000 ఓట్లతో గెలిచినా ఎమ్మెల్యేవే. ప్రజల కోసం పనిచేసినోడు ఎమ్మెల్యే అవుతాడు, గుర్తింపబడతాడు. ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే ప్రజల చేత జై కొట్టించుకోగలుగుతారు. అట్లాగని రేవంత్ రెడ్డి ఉచితాలు బంద్ చేస్తా అన్నంత మాత్రం బంద్ చేసేది అంత అలకగా ఉండదు. అవన్నీ ఒట్టిముచ్చట్లు, గసంటి ఒట్టిముచ్చట్లే మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.